ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 5 గంటలు. పొద్దున్న లేచినప్పటి నుంచి నా వంట తేడాగా ఉండట్లేదు, చంద్రముఖి ఉన్నట్టు. ఏం జరుగుతుంది అసలు? తీసి ఇవన్నీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ కావు కదా? ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే మీలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అవి ప్రెగ్నెన్సీ ముందు వచ్చే సిమ్టమ్సా లేక పీరియడ్ సిమ్టమ్సా అని తేల్చుకోలేకపోతున్నారా? వెల్, ఇది ప్రెగ్నెన్సీయా కాదా అని తెలుసుకోవడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి ప్రెగ్నెన్సీ టెస్ట్, 2 డాక్టర్ని సంప్రదించడం. బట్ వెయిట్, ఈ 2 పనుల్లో ఏదో ఒకటి చేసే ముందు మీరు ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోవడానికి మన బాడీ మనకు క్లూస్ లాగా కొన్ని ప్రెగ్నెన్సీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూపిస్తుంది. మీకు పీరియడ్స్ రావడానికి వారం లేదా 5 రోజుల ముందు నుంచే నేను ఈ వీడియోలో చెప్పబోయే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో కనీసం 4 లేదా 5 సిమ్టమ్స్ మీలో కనిపిస్తున్నాయి అంటే 99% మీ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయినట్టే. అందులో కొన్ని ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి కూడా. అవేంటో తెలుసుకునే ముందే వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. చివర్లో లైక్ చేయడం మర్చిపోతారు. వీడియో చివర్లో మీరు ఊహించని ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ప్రెగ్నెంట్ అయ్యారు అని చెప్పే ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. మనకు పీరియడ్ రావడానికి వారం రోజుల ముందు డ్రాప్ బ్లీడ్ అనేది అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 50% స్త్రీలలో ఇది గమనిస్తూ ఉంటాం. కానీ ఇలా బ్లీడింగ్ అవడం వల్ల చాలా మందికి పీరియడ్ ఏమైనా ముందు వస్తుందా లేక ఇదేమైనా ప్రెగ్నెన్సీ సిమ్టమా అని తెలియక టెన్షన్ అవుతూ ఉంటారు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ని గుర్తుపట్టాలి అంటే ఒకటి కలర్ని గమనించాలి. నార్మల్ పీరియడ్ బ్లడ్ రెడ్ కలర్లో ఉంటే ఇది వచ్చేసి పింక్ ఆర్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ పీరియడ్ టైంలో బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వచ్చేసి డ్రాప్గా ఉంటుంది. మన ఋతుస్రావం జనరల్గా 5 నుంచి 7 రోజులు అవుతూ ఉంటుంది. కానీ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ 2 నుంచి 3 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ మార్పులు మీరు గమనిస్తే ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని మీరు కన్ఫర్మ్ అయిపోవచ్చు. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి బ్రెస్ట్ పెయిన్. ఎస్, మీ బ్రెస్ట్లో మార్పులు జరుగుతాయి. గర్భం దాల్చిన 2 వారాల్లోనే ఈ మార్పులు గమనిస్తారు. ఛాతి పైన ఏదో రాళ్లను మోస్తున్నట్టు, చాలా సున్నితంగా, బ్రెస్ట్ని తాకితే చాలా నొప్పిగా ఉంటుంది. అలాగే బ్రెస్ట్ సైజ్ కొంచెం పెరగడమే కాకుండా నిపుల్స్ చుట్టూ ఉన్న ఏరియాలో కలర్ చేంజ్ కనిపిస్తుంది. వీటన్నిటికీ కారణం మన బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్. తల్లిపాలను బిడ్డకి అందించడానికి మొదటి నుంచే ఈ హార్మోన్స్ మన బాడీని ప్రిపేర్ చేస్తూ ఉంటాయి. ఈ నొప్పి మొదట్లో భరించడానికి కష్టంగానే ఉన్నా కొన్ని వారాల తర్వాత మన బాడీ అడ్జస్ట్ అయ్యి ఈ డిస్కంఫర్ట్ తగ్గిపోతుంది. 3 సిమ్టమ్ వచ్చేసి వికారం. మార్నింగ్ లేవగానే కడుపులో తిప్పుతున్నట్టు, వామిట్ సెన్సేషన్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది వామిట్స్ కూడా చేసుకుంటారు. జనరల్గా దీన్ని మార్నింగ్ సిక్నెస్ అంటాం. కానీ ఈ ఫీలింగ్ పొద్దున్న, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా ఉండొచ్చు. బాడీలో HCG హార్మోన్ లెవెల్ పెరగడం వల్ల ఈ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇది జనరల్గా గర్భం దాల్చిన 4 వారాల నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయే వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అలసటగా ఉండడం, ఒళ్ళు నొప్పులు, టయర్డ్గా, నిద్ర మత్తుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏ పని చేయబుద్దవదు. ఈ ఫీలింగ్ ఎప్పటికి ఉండేదేగా అంటారా? కానీ గర్భం దాల్చిన మొదటి వారం నుంచి మన బాడీలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయి పెరగడం వల్ల అలసట అనేది ఉంటుంది. ఈ ఫీల్ కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయాక తగ్గిపోతుంది. ఒక్క నిమిషం అండి, అర్జెంట్ కర్మరా బాబు, గంటకి వస్తుంది. నెక్స్ట్ సిమ్టమ్ ఇదేనండి, తరచుగా యూరిన్ రావడం. 90% లేడీస్లో ప్రెగ్నెన్సీకి ముందు ఈ సిమ్టమ్ కనిపిస్తుంది. జనరల్గా నైట్ పడుకున్నాక మహా అంటే ఒక్కసారి మధ్యలో నిద్రమత్తులో యూరిన్కి వెళ్తాం. మంచి నిద్రలో ఉంటే అయితే ఏం లేస్తాంలే అని ముడుచుకొని పడుకుంటాం. కానీ మీరు మినిమం 4 to 5 టైమ్స్ రెగ్యులర్ కన్నా ఎక్కువగా యూరిన్ పాస్ చేస్తున్నారు అంటే ఎస్, యు మైట్ బి ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీలో మన బాడీ ఎక్కువ బ్లడ్ ఫ్లూయిడ్స్ని ఉత్పత్తి చేయడం వల్ల కిడ్నీస్ ఎక్కువగా పనిచేయాల్సి వచ్చి తరచూ యూరిన్ రావడం అనేది జరుగుతుంది. ఏంటో అండి, ఎంత మంచి ఫుడ్ ఉన్నా కూడా తినలేకపోతున్నాను. కడుపంతా ఉబ్బరంగా గ్యాసీగా ఉంటుంది. బ్లోటింగ్. ప్రెగ్నెన్సీ మొదటి నుంచి మన బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల డైజెషన్ స్లో అయ్యి ఏది తిన్నా కూడా సరిగ్గా అరగదు. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే మలబద్ధకం. మన శరీరంలో అరుగుదల తగ్గడం వల్ల మోషన్ సరిగ్గా రాదు. సరే, ఈ బాధలన్నీ ఏమో కానీ చీటికి మాటికి మా ఆయన మీద కోపం రావడం, అరవడం, ప్రతి చిన్న విషయానికి బాధగా ఉంటుంది. మొన్నటికి మొన్న మా ఆయన ఏమన్నాడో తెలుసా అండి? తిను అన్నాడు. తినమని అడిగితే కూడా నాకు లోపలికి వెళ్ళట్లేదు, నేను ఎలా తినాలి అని అరిచేశాను. మూడ్ స్వింగ్స్. ఈ మూడ్ చేంజెస్కి కారణం మీ ఆయన కాదు,
మీ శరీరంలో హార్మోనల్ మార్పు వలన చిన్న చిన్న సందర్భాల్లో సంతోషం, బాధ, కోపం, దుఃఖం రావడం సహజం. మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నారా? నెక్స్ట్ వచ్చేసి వాసన అండి. మనకి ఇష్టమైన ఫుడ్ని చూసినా ఆ వాసన పీల్చినా వామిట్ వచ్చేస్తూ ఉంటుంది. కిచెన్కి వెళ్తే చాలు, గిన్నెలు తోమే సబ్బు చూసినా, బియ్యం డబ్బా, ఏ ఫుడ్ స్మెల్ చూసినా కూడా వాసనలు అస్సలు పడవు. ప్రెగ్నెన్సీ వచ్చే ముందు ఈ సిమ్టమ్ మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య చూడు. నచ్చని ఫుడ్ నచ్చేస్తుంది, నచ్చే ఫుడ్ ఏమో వికారం వస్తుంది. ఐస్ క్రీమ్లో పచ్చడి కలుపుకొని పుల్లగా ఏదేదో తినాలనిపిస్తుంది. నెక్స్ట్ సిమ్టమ్ ఆకలి అండి. మనం ఇదివరకు న్యాచురల్గా అంటే నార్మల్గా ఇంతకుముందు ఎంత తింటామో అలా కాకుండా ఆకలి అనేది బాగా తగ్గిపోయినా, లేదంటే ఆకలి ఎక్కువగా అనిపించి ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ప్రెగ్నెన్సీ సిమ్టమే. ఏంటో ఈ మధ్య అత్తయ్య గ్లామర్ వచ్చేస్తున్నాను. మేకప్ సామాన్ అంతా ఇంకా లోపల పడేయాలనుకుంటా. స్కిన్ చేంజెస్ మీరు గమనిస్తే చర్మంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఎప్పుడో టీనేజ్లో ఉన్న గ్లామర్ మళ్ళీ తిరిగి రావడం, లేదంటే మొటిమలు రాని వారికి మొటిమలు రావడం, ఎప్పుడు వస్తూ ఉండేవారికి రాకపోవడం, ఫేస్ పైన, నెక్ పైన నల్లగా అవుతూ ఉండడం, రక్త ప్రసరణ పెరగడం వల్ల స్కిన్లో ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఈ స్కిన్ చేంజెస్ అన్నీ కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ముందు జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి బాడీ టెంపరేచర్. మార్నింగ్ మనం లేవగానే బాడీలో ఉష్ణోగ్రత ఎక్కువ పెరిగిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. అంటే జ్వరం వచ్చేసిందేమో అని అనుకుంటాం, బట్ ఫీవర్ అయితే ఉండదు, కానీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరుగుతుంది అంటే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉందని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టమక్ పెయిన్. పొత్తి కడుపులో ఏదైనా గుచ్చి తీస్తే ఎలా లాగుతూ ఉంటుందో అలా క్రాంప్స్ టైప్ వచ్చి పెయిన్ తగ్గుతూ ఉంటుంది. అలా ఉంది అంటే అది ప్రెగ్నెన్సీ సిమ్టమే. మన గర్భసంచి పెరుగుతూ ఉండడం వల్ల ఈ పెయిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే సిమ్టమ్ అందరికీ తెలిసిందే అయినా ఇదే ప్రెగ్నెన్సీకి మొదటి మెట్టు. పీరియడ్ మిస్ అవ్వడం. మనలో కొందరికి ఇర్రెగ్యులర్ పీరియడ్ సైకిల్ ఉంటుంది, లేకపోతే కొన్నిసార్లు మనం తీసుకున్న డైట్ వల్ల కానీ మన బాడీలో చేంజెస్ వల్ల కూడా పీరియడ్ లేట్గా రావడానికి, డిలే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు పిల్లలు కనాలని ఆశతో ఉన్నా, భార్యాభర్తలు కలిసిన నెలలో మీ రెగ్యులర్గా వచ్చే పీరియడ్ డేట్ కన్నా వారం రోజులు దాటినా పీరియడ్ రాలేదు అంటే ఎస్, మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. పీరియడ్ మిస్ అయింది అని తెలిసాక వచ్చే నెక్స్ట్ సైన్ మీ జీవితాన్ని మార్చేసే 2 కలర్డ్ లైన్స్. పీరియడ్ మిస్ అయిన 5 నుంచి వారం రోజుల తర్వాత ఇంట్లో ప్రెగ్నెన్సీ కిట్తో టెస్ట్ చేశాక 2 పింక్ లైన్స్ వస్తే కంగ్రాచులేషన్స్, మీరు తల్లి కాబోతున్నారు. చాలా మందికి లైన్స్ థిక్గా కాకుండా లైట్గా కనపడుతుంది. అలాంటి సమయంలో చివరిగా మనం చేయాల్సిన పని డాక్టర్ని సంప్రదించడం. డాక్టర్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేశాక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి సజెస్ట్ చేస్తారు. అరౌండ్ 6 to 8 వీక్స్లో మీ బేబీ హార్ట్ బీట్ వినొచ్చు. బేబీ సైజ్, షేప్ చూసి అప్పుడు నమ్ముతారు దట్ యు ఆర్ ప్రెగ్నెంట్ అని. సో ఇదండి ఈరోజు వీడియో. అవును, మీకు చివరిలో ఒక పెద్ద సర్ప్రైజ్ చెప్పాలి అనుకున్నాను. ఈ విషయం చెప్పడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. నా జీవితాన్ని మార్చేసే విషయం, కానీ ఇప్పుడే కాదు. ఈ సర్ప్రైజ్ రివీల్ అవ్వాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే నా సంతోషాన్ని ఒక చిన్న ముక్కలో చెప్పి ముగించేయాలని లేదు. ఈలోపు మీరు గెస్ చేసి అదేంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.